ఓకే. అది కోటేశ్వరరావు గారు, బీజేపీ చెప్పండి. బీజేపీ ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు, హర్యానా కావచ్చు, ఈ మూడిట్లో కొంత బీజేపీ పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా కొంత పూర్తిగా మెజారిటీ రావట్లేదని సర్వే సంస్థలు చెప్తున్నాయి, ఎగ్జిట్ పోల్స్. దీంట్లో బీజేపీ పట్ల ఇప్పుడే ఈ వ్యతిరేకత అనేది ప్రజల్లో వచ్చిందంటారా? దీంట్లో ఇంకా వేరే అంశం ఏదైనా ఉందా? ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ బీజేపీకి ఎలాంటి అవకాశాలు లేవు అనేటువంటిది అందరికీ తెలిసిందే. సార్, కాకపోతే జమ్మూ ప్రాంతంలో ముస్లిం జనాభా లేదా హిందువుల జనాభా చూసినప్పుడు హిందువుల జనాభా 65% దాకా హిందువుల జనాభా ఉంది. ముస్లింలు 30-35% ఉన్నారు. మొన్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ జమ్మూ ప్రాంతంలోని జమ్మూ ప్రాంతంలో 2 సీట్లు గెలుచుకుంది బీజేపీ. కానీ అక్కడ వచ్చినటువంటి ఓట్లు ఒక దానిలో 51% వచ్చింది, ఒక దానిలో 52% వచ్చింది. అంతే తప్ప అబ్సల్యూట్ గా 70%-80% ఓట్లు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఏం లేదు. అక్కడ పోటీ చేసినటువంటి కాంగ్రెస్ కి ఒక సీట్లో 41%, ఇంకో సీట్లో 42% ఓట్లు వచ్చాయి. అందువల్ల అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి స్థానికంగా ఆ విధంగా అంటే మొత్తంగా చూసినప్పుడు బీజేపీకి 2 సీట్లు రావచ్చు. కానీ జమ్మూలో ఉన్నటువంటి ఈ ఓటింగ్ ప్యాటర్న్ లేదా ఇవన్నీ చూసినప్పుడు డెఫినెట్ గా బీజేపీకి సీట్లు తగ్గుతాయి అక్కడ ఉన్నటువంటి లోక్సభతో పోలిస్తే. అందుకని అక్కడ జమ్మూ ప్రాంతంలో కూడా బీజేపీ అబ్సల్యూట్ గా అన్ని సీట్లని గెలుచుకునేటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ కి చెప్తున్నటువంటి 10-15 సీట్లు కాంగ్రెస్ కి చూపిస్తున్నారు ఎగ్జిట్ పోల్స్ లో. ఆ సీట్లలో మొత్తం అంతా కూడా జమ్మూ ప్రాంతానికి చెందినటువంటి సీట్లే అవి. అందువలన జమ్మూ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ బలము, కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ బలము, ఇవన్నీ రెండు కూడా కలిస్తే డెఫినెట్ గా అక్కడ మ్యాజిక్ ఫిగర్ ని 46 సీట్లు తెచ్చుకునేటానికి అవకాశం ఉన్నాయి. ఒకవేళ అటువంటి పరిస్థితి ఏదన్నా 4-5 సీట్లు కనుక తగ్గేట్లయితే పీడీపీ ఉంది, దానికి ఒక 4-5 సీట్లు వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. అటువంటి పీడీపీ అనివార్యంగా కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కి మద్దతు ఇవ్వాలి తప్ప బీజేపీకి మద్దతు ఇచ్చినా గానీ దానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి సత్తా ఉంటుందా లేదా అనేటువంటి సమస్య. ఒకవేళ అదే కనుక ఇచ్చేట్లయితే ఆ బీజేపీ గానీ లేదా పీడీపీ గానీ ఇప్పటి వరకు వాళ్ళు రెండు చేసుకున్నటువంటి విమర్శలు చూసినప్పుడు వాటి యొక్క అవకాశవాదం అనేటువంటిది మొత్తం దేశానికి అంతటికి తెలుసు, కాశ్మీరే కాదు దేశం మొత్తం మీద. ఇప్పుడు బీజేపీ పెద్దలు ఓడిపోతామని తెలిసిన తర్వాత అదే మాకు గెలుపు కాదు అని చెప్పేసి చెప్తున్నారు. అది ముందు ఎక్కడా చెప్పలేదు, ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు. మనం రెడ్డి గారు ఇప్పుడు అయినది చెప్తున్నారు కానీ మేము కేవలం గెలుపు కోసం కాదు, కాశ్మీర్ ఎప్పుడు అంతర్భాగంగానే ఉంది. కాశ్మీర్ లో అనుసరించినటువంటి విధానాలతోటి అక్కడ కొంతమంది తప్పుదారి పెట్టినటువంటి వాళ్ళు మేము భారతీయులకు కాదని అనుకోవచ్చు తప్ప ఆ విధంగా రెచ్చగొట్టారు, అవతల నుంచి వైపు నుంచి రెచ్చగొట్టారు. దానికి కౌంటర్ గా ఇటు కూడా సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల జరిగింది. అది కేవలం ఆర్టికల్ 370 వల్లనే కాదు. అందుకని ఆర్టికల్ 370 మీద కూడా ఒక తీర్పుగానే, జనం ఇచ్చేటువంటి తీర్పుగానే దీన్ని పరిగణిస్తున్నారు. అటువంటి నేపథ్యంలో అక్కడ కూడా బీజేపీకి 370 ఆర్టికల్ మీద వ్యతిరేకమైనటువంటి తీర్పే రాబోతా ఉంది అనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మరి అందుకే బీజేపీ ఈ మధ్యలో ఎలక్షన్స్ వస్తున్నాయి, దాంట్లో మొత్తానికి దేశాన్ని ప్రభావితం చేసే వ్యవస్థ ఏర్పడుతుంది. ఇప్పటికే కొంత మరి గతం కంటే తక్కువ సీట్లు వచ్చినాయి అనే ఉద్దేశంతోనే ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ పెట్టడానికి, మరి 1 నేషన్ 1 ఎలక్షన్ అనే విధానం తీసుకురావడానికి ప్రయత్నిస్తుందంటారా? దానికి జమిలీ ఎన్నికలు కాదు, అసలు మొత్తంగానే బీజేపీ దిగజారు ప్రారంభం అయిపోయింది అనేది వాళ్ళకి అందరికంటే ముందుగా నరేంద్ర మోడీ గారికి అర్థమైంది. అందుకని మరొక కొత్త నినాదం ఇప్పుడు 2014 నుంచి 2024 వరకు జరిగినటువంటి 3 ఎన్నికల్లో చూస్తే మొదటి 2014లో బీజేపీ ఇచ్చినటువంటి నినాదం వేరు. అదే నినాదాన్ని 2019లో రిపీట్ చేయలేదు. మళ్ళీ 2024 వచ్చేసరికి మళ్ళీ కొత్త నినాదంతో వచ్చారు. అంటే ఒకసారి చెప్పినటువంటి నినాదం మరొకసారి చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే ఆ నినాదాన్ని అమలు జరపలేదు కనుక. ఉదాహరణకి 2014లో ఏం చెప్పారు? గుజరాత్ నమూనా తరహా అభివృద్ధిని దేశవ్యాప్తంగా మేము వ్యాపింప చేస్తామని చెప్పారు. ఎక్కడ వ్యాపింప చేశారు? ఆ తర్వాత కనీసం నరేంద్ర మోడీ గారు ఆ మాట గురించి కనీసం ఒక్కసారి కూడా మాట్లాడలేదు.
గుజరాత్ మోడల్ అంటే ఏంటి, దేశాన్ని ఎందుకు చేయలేకపోయారు. అదేవిధంగా నల్లధనం గురించి కబుర్లు చెప్పారు. ఆ నల్లధనం ఏమైందో, అది ఎంత ప్రహసనప్రాయమైందో తెలుసు. అదేవిధంగా 2G స్కామ్, ఆ 2G స్కామ్ చివరికి ఏమైంది? 2G స్కామ్ లో 2G స్కామ్ జరగలేదు, నిందితులు లేరు, ఎవరు లేరు అని చెప్పేసి సుప్రీంకోర్టు కొట్టేసింది. అందువల్ల బీజేపీకి ఉన్నటువంటి అస్త్రాలన్నీ కూడా, ఒక్కొక్క అస్త్రం అన్ని కూడా తుస్సుమంటున్నటువంటి పరిస్థితుల్లో 2019లో ఏం చెప్పారు సార్? 2019లో గతంలో 2014లో చెప్పినటువంటి విషయాలన్నీ చెప్పారు. 2024 వచ్చేసరికి మేము 400 సీట్లు తెచ్చుకుంటాం, మేము రాజ్యాంగం అనేటువంటి పరోక్షంగా ఇటువంటివన్నీ కూడా చెప్పారు. అబ్కీ బార్ 400 అన్నారు. అది అవన్నీ కూడా మొత్తం అంతా ఇప్పుడు డీటెయిల్డ్ గా మనం దాని మీద డిస్కషన్ పెడితే ఎప్పుడు ఏం చెప్పారని చెప్తాను. నేను సాధారణమైనటువంటి కామెంట్. రామకృష్ణారెడ్డి గారు చెప్పండి.